మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్ గౌడ్. నేను ఆ గోల్డ్ సినిమాలో యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్. చాలా మూవీస్లో చిన్న చిన్న రోల్స్లో, అంటే క్రాక్, కాటమరాడి లాంటి సినిమాల్లో కూడా చిన్న చిన్న రోల్స్లో యాక్ట్ చేస్తున్నా. జానీ మాస్టర్ గురించి మాట్లాడుతున్నారు కదా. జానీ మాస్టర్ నెంబర్ ఉంది నా దగ్గర. 2-3 సార్లు ఫోన్లో మాట్లాడినా. జానీ మాస్టర్ దగ్గర ఉన్న అసిస్టెంట్ కూడా నాకు ఫ్రెండ్. జానీ మాస్టర్ గురించి నాకు తెలుసు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదైతే ఇప్పుడే అవార్డు, నేషనల్ అవార్డు ఇవన్నీ వచ్చినాయి కదా ఆయనకు, అవన్నీ భరించలేక కొందరు ఆయన మీద కుట్రబొందు వాళ్ళు ఎవరో బ్యాక్గ్రౌండ్లో ఉంటూ ఈ అమ్మాయిని ముందుకేశారు. ఈయన వాళ్ళకు, ఆ హీరోలకు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి డేట్లు ఇవ్వకపోవడము, లేకపోతే ఇట్లాంటి చాలా దాంట్ల వల్ల ఆయనకు ఇవన్నీ చేశారు. ఇదైతే రాంగ్. ఆ అమ్మాయి మీద ఏదైతే చేసిన ఎలిగేషన్, అదే వాళ్ళ వైఫ్ అన్నారు కదా, ఆమె మేడం సుమలత గారు అన్నారు కదా, ఆమె అన్నట్లు కూడా రియల్ కూడా అది 18 ఇయర్స్ డీజోడికి, 18+ లేకపోతే డీజోడికి రాదు కదా. ఇక్కడ 19లో డీజోడికి వచ్చిన ఆమె అప్పుడే పోక్స్ దాని మీద ఎట్లా పెడతారు? 16 ఇయర్స్ దాని మీద. ఇది రాంగ్ వర్డ్. ఇట్లాంటివన్నీ చాలా నార్మల్గా ఒక ఇండస్ట్రీలో కొందరు ఏంటంటే ఏదో అవకాశాల కోసం ఏదేదో చేస్తుంటారు. కొందరు నిజాయితీగా ఉంటారు. ఆ నిజాయితీ ఉన్నదా ఓకే, నిజంగానే జరిగింది అయితే ఏంది, జరిగిన దానివల్లనే ఇప్పుడు అమ్మాయి అవకాశంతో వాళ్ళని కావాలనుకున్నది, వాళ్ళ టాలెంట్ వచ్చింది, నలుగురు కలిసిండు, 4 సర్కిల్ వచ్చిందని చెప్పి ఈరోజు మాస్టర్ రాంగ్ అనడం అనేది చాలా రాంగు. ఇదన్నీ కొంచెం ఖండించాలని కోర్టు వాళ్ళు, లేకపోతే డ్యాన్స్ యూనియన్ కూడా కొందరు మాట్లాడుతున్నారు. కొన్ని టీవీ ఛానళ్ళు మాట్లాడుతున్నాయి. అదంతా రాంగు. నిజాన్ని ఫస్ట్ చూడండి. 4 అబద్ధాల కోర్టు ముందు ఉంచేసి అదే నిజాలని డిసైడ్ కాకండి. ఇది రాంగు అని చెప్తున్నా. థ్యాంక్ యూ.